ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ నిమిత్తము మేము అనుదినము తప్పక ప్రార్థన చేయుచున్నాము. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిత్యముగా మిమ్మల్ని ఆశీర్వదించి మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించి అనేకులకు దీవెనకరముగా నీ జీవితాన్ని మలచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి నీవు దేనికి భయపడుతున్నావో? మనిషి భయానికి గురైపోయి ఆ భయాందోళన వలన భీతి చెందుతూ ఉన్నాడు. భీతి అంటే భయము అండి. ఆ భయము వలన మనిషి తప్పించుకోలేక బాధపడుతున్నాడు. ఆ భయము వలన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ భయము వలన విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతూ ఉన్నాడు. మరి దేవుని వాక్యం వినటువంటి నీవు దేనికి భయపడుతున్నావో? నీవు ఏమాత్రము భయపడవద్దు. ప్రభు ఈ రోజున మనకి అభయవాక్కునిస్తున్నారు. నీవు భయపడవద్దు, బాధించువారట నీకు దూరముగా ఉంటారు. ఎవరైతే నిన్ను నోటి మాటలతో బాధిస్తున్నారో, క్రియల వలన బాధిస్తున్నారో, అవమానకరంగా నిన్ను బాధిస్తున్నారో, ఆ బాధించువారట నీకు దూరముగా ఉంటారు. ఆ భీతి, ఆ భయము అనేది నీ దగ్గరకు రానే రాదు. నిత్యముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీకు కలిగినటువంటి ప్రతి భయములన్నింటిలో నుంచి గొప్ప విడుదల నా ప్రభు నీకు కలుగు చేసి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము ఏ సందర్భంలో భయపడుతున్నామో, భీతి చెందుతూ ఉన్నామో, ఆ భయము నుండి, ఆ భయాందోళన నుండి నిత్యముగా ఈరోజు నీ బిడ్డల జీవితంలో గొప్ప విడుదల కలుగు చేయండి. నేనున్నాను అని మీరు మాకు ధైర్యాన్ని కలుగు చేసే విధముగా నీ మాటలు మీరు మాకు తెలియపరుచున్నారు నాయన. బిడ్డలో పడుతున్నటువంటి ఆ ప్రతి భయం నుంచి గొప్ప విడుదల కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.